సో ముందు రెండు అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కాస్త రణరంగంగా మారింది. ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఏం జరిగింది శేఖర్ రెడ్డి గారు? అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు చెప్పులు విసిరింది? ఎవరు విసిరారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు తేల్చాలి సార్. వాళ్ళు ఎలాగో వైసీపీ వాళ్ళే విసిరారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగ్రహ విషయాలతో విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన నిరసన తెలిపారు అనే డైలాగ్ ఎట్టాగో సాయంత్రానికి పోలీసు వాళ్ళు వదులుతారు. ఎవరు విసిరారో ఎవరు విసిరించారో అందరికీ కూడా కాలం గట్టిగా సమాధానం చెప్తుంది సార్. సరే, ఇక్కడ ఎక్కడ కూడా బల ప్రదర్శనకు రాలా. రైతులు ఏడాది నుంచి అల్లో లక్ష్మణ అని చెప్పి అల్లాడిపోతా ఉంటే ఏదైతే నిమ్మకు నీరెత్తినటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని ఏదైతే మద్దతు ధర కోసం పొగాకు రైతులను పరామర్శించాలి, ఏదైతే పొగాకు రైతుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని చెప్పి వెళ్తే ఈరోజు అంత దుర్మార్గంగా అంత దుస్సాహసంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద దాడి చేస్తారా? ఇది రాజ్యాంగబద్ధమా? ఇదేనా వీళ్ళు చెప్తున్న సుపరిపాలన? ఇదేనా వీళ్ళు చెప్తున్న మంచి ప్రభుత్వం సార్? నేను అడుగుతున్నాను సార్. మళ్ళీ దాడులు తప్పండి, ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అయితే ఖచ్చితంగా తప్పు, దాని అయితే మనం ఖచ్చితంగా ఖండించాలి సార్. నిస్సిగ్గుగా చెప్తా ఉన్నారు సార్. మళ్ళీ ఏదైతే రాజధాని ప్రాంతం వాళ్ళ మీద సాక్షి వాళ్ళు అన్నారు కాబట్టి ఆ మహిళలు వచ్చి దాడి చేశారు సార్. సార్ ఎవరు సార్ అన్నారు? ఎందుకు తప్పుదో పట్టిస్తారు సార్? మీకు నేను ఒక వీడియో పంపించాను సార్, 2 వీడియోస్. ప్లీజ్, నా దగ్గర ఇంకో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే మీకు అర్జెంట్ గా ఉండి ఒక వీడియో మీరు ప్లే చేయగలిగితే నేను చెప్తాను సార్. టీవీ5 లో విశాఖ రాజధాని వేశ్యల కేంద్రంగా మారిపోయింది, ఏదైతే విజయవాడ రాజధాని వేశ్యల కేంద్రంగా మారిపోయింది అని చెప్పేసి టీవీ5 లో మీకు పంపించున్నాను సార్. నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను. కథనం వేశారు సార్, సపరేట్ గా న్యూస్ వేశారు. స్పా సెంటర్లకు నిలయమైంది, వేశ్యలకు రాజధాని అయిపోయింది, రాజధాని ప్రాంతం విజయవాడ రాజధాని ప్రాంతం అని చెప్పేసి క్లియర్ గా మాట్లాడితే ఎవరికి కోపం రాలేదు సార్, ఎవరికి బాధ రాలేదు సార్. టీవీ5 బిఆర్ నాయుడు గారిని ఎవరు తిట్టలేదు సార్. టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా టీవీ5 ఏదైతే ఆఫీసుల మీద దాడులు జరగలేదు సార్, ఎవరి మనోభావాలు దెబ్బతినలేదు సార్. పవన్ కళ్యాణ్ గారి వీడియో పంపించాను చూడండి సార్ ఒకసారి. అనంతపురంలో మీరు పంపించాను, నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడు. అనంతపురంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు వల్ల ఇక్కడి మహిళలు మానాలు అమ్ముకున్నారని చెప్పి మాట్లాడారు సార్. మరి అనంతపురంలో ఆయన మీద ఎవరు రాలేదు సార్. అనంతపురంలో మహిళలు కరువు వల్ల, అంటే అనంతపురం మహిళలందరూ కూడా కరువు వస్తే పెళ్లి మానాలు అమ్ముకునే వల్ల వీళ్ళలాగానే వక్రీకరించి మాట్లాడితే డైరెక్ట్ గా నేరుగా పవన్ కళ్యాణ్ గారు అన్న మాట అది. మరి ఆ రోజు అనంతపురం పోయినా ఆయన మీద ఎవరు రాలేదు సార్. కడప గురించి, కడప గూండాలు, రాయలసీమ రౌడీలు అని చెప్పి ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి మాట్లాడారు సార్, విద్వేషాలు రేపడుతూ. కానీ ఆయన కారణం మీద ఎవరు రాలేదు సార్. ఇలాగే పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులో ఎవరు పాల్గొట్టలేదు సార్. కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది సార్? మీ ఛానల్లో నేను అడుగుతున్నాను సార్, మీ ఛానల్లో మీరు ఎవరో ఒక అనలిస్ట్ ని తీసుకొచ్చి కూర్చోబెడతారు సార్. లైవ్, ఇది రికార్డెడ్ కాదు, లైవ్ సార్. లైవ్ లో వాళ్ళు మాట్లాడిన దానికి మీకు ఏమైనా సంబంధం ఉంటుందా? వాళ్ళు మాట్లాడిన దానికి మీ ఛానల్ యాజమాన్యమైనటువంటి చంద్రశేఖర్ గారికి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే ఇక్కడ ఒకటి శేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి, ఇప్పుడు మీరు లైవ్ లో ఏదైనా ఒక అసందర్భమైనటువంటి వ్యాఖ్య చేస్తున్నప్పుడు అది సమాజం మీద ప్రభావం చూపెడుతుంది, దానివల్ల సమస్యలు ఇబ్బందులు అవుతాయి, అది కరెక్ట్ కాదు అని అనిపించినప్పుడు దాన్ని నేను ప్రొలాంగ్ చేయకుండా ఇది తప్పు, అది మీరు వెనక్కి తీసుకోండి, లేకపోతే క్షమాపణ చెప్పండి, లేకపోతే లైవ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి వెళ్ళిపోండి అని చెప్పేసి నేనైతే చెప్తాను. మీరు చెప్తారు ఓకే సార్, మీరు చెప్తారు ఓకే సార్. ఒకవేళ లైవ్ లో సార్, ఈ 99 ఛానల్ లైవ్ లోనే తెలుగుదేశం పార్టీ ఒకతను తలకాయ నరికేస్తారా, నాకు కొడక 4 కోసేస్తారా, ఎల్ కొడక అని పిలిచాడు నన్ను. అది మీరు తిట్టించినట్టేనా సార్? మీరు తిట్టించినట్టేనా? మీ యాజమాన్యం తిట్టించినట్టేనా? సో అతను మా పార్టీ కాదు, మా పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేదు. దాన్ని వెంటనే సాక్షి యాజమాన్యం ఖండించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండించింది. అయినా సరే ఈ రోజుకి దాన్ని రాజకీయం కోసం వాడుతున్నారు సార్. ఇంకా దరిద్రం ఏంటంటే నేను చెప్పకూడదు సార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ కి సంబంధించినటువంటి టీవీ5 లో 2019 నుంచి మొదలుపెట్టి భారతి గారికి రాజకీయాలకి ఏంటి సార్ సంబంధం? రాజకీయాల్లో ఉన్నారా? మరి ఆవిడ గురించి తల్లా పెళ్ళామా వేసిన తమ్మునిల్స్ సార్, నేను నా నోటితో నేను చెప్పలేను సార్. అంత చందాలంగా తమ్మునిల్స్ వేసి ఆవిడ వ్యక్తిత్వాన్ని హననం చేసినప్పుడు ఆవిడ మహిళ కాదా సార్?
ఆవిడకి వ్యక్తిత్వం ఉండదా సార్? అది హననం చేసే రైట్ ఆ మీడియాకి ఎవరు ఇచ్చారు సార్? అలా భువనేశ్వరి గారి మీద కానీ అలా భువనేశ్వరి గారి మీద కానీ బ్రాహ్మణి గారి వేరే ఛానల్స్ వేసాయా? వేరే ఛానల్స్ ఎవరైనా వేసారా? వేయలేదు కదా. సో అది మీరు చెప్తే రైట్. అక్కడ ఒక అనలిస్ట్ మాట్లాడితే అది కూడా భారతి గారిని చెప్తారండి. అనలిస్ట్ మాట్లాడితే భారతి గారికి ఏం సంబంధం సార్? ఇప్పుడు ఒక విషయం అంటే ఈ యొక్క ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకునే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో రాళ్ల దాడి, చెప్పులతో దాడి, కాన్వాయ్ మీద విసిరారని మీరు అంటారా? సార్ అది కాదు సార్. ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయ లబ్ధి కోసం సార్ రాజధాని ప్రాంతంలో 2019 వరకు వాళ్ళు చేసిన దుశ్చర్యలు ఏందో వాళ్ళకి తెలుస్తారు. 2019 తర్వాత దాన్ని సెంటిమెంట్ రగిల్చారు సార్. మళ్ళీ ఇప్పుడు 44,000 ఎకరాల ప్రొక్యూర్మెంట్ కి వెళ్తుంటే రాజధాని ప్రాంతంలో ఎక్కడికక్కడ రైతులు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. మళ్ళీ దీన్ని సెంటిమెంట్ 5 సంవత్సరాలు రగిలించాలి, మళ్ళీ సెంటిమెంట్ రగిలించాలి. సార్ రాష్ట్రంలో ఎంత మంది మీద ఈ ఏడాది కాలంలో దాని మీద మాట్లాడు సార్. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో ఏదైతే 188 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి సార్. ఇవి కాకుండా 15 అత్యాచారం తర్వాత చంపేయబడ్డారు సార్. సార్ మొట్టమొదటిసారిగా సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 11వ తారీఖు సార్ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో 6 ఏళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం సార్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సార్ ఏదైతే అనంతపురంలో సార్ 14 ఏళ్ల బాలిక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాళ్ళ నాన్న జెండాలు కట్టే వ్యక్తి ఆయన చనిపోతే ఆ పాపని ఏదైతే 14 మంది తండ్రి కొడుకు ఇద్దరు మళ్ళీ పాశవికంగా రేప్ చేస్తే ఆ పాపకి 8 నెలల గర్భం. మనం మనుషులం సార్, రాజకీయాలు పక్కన పెట్టండి సార్. మనం మనుషులం, రాజకీయాలకు వచ్చే పక్కన పెట్టండి. మనకి ఆడబిడ్డలు ఉన్నారు. ఆ పాపని కనీసం పరామర్శించింది ఈ ప్రభుత్వం. ఆ పాప ఎక్కడుందో తెలియదు. ఈరోజు చేసిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఇవన్నీ పట్టావు సార్ ఈ హోంమంత్రి గారికి. కానీ ఇక్కడ మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు సార్. రైతుల గురించి సార్, రైతులకి మేము 4 సంవత్సరాలు రైతు భరోసా ఇస్తా అని చెప్పాం, 5 ఏళ్ళు ఇచ్చాం. 12,500 ఇస్తామని చెప్పాం, 13,500 ఇచ్చాం. హామీ ఇచ్చింది 4 ఏళ్ళు, ఇచ్చింది 5 ఏళ్ళు. హామీ ఇచ్చింది 12,500, ఇచ్చింది 13,500. కానీ ఏడాది దాటింది సార్, రైతు భరోసా ఇచ్చారా? రైతులకు అండగా లేరు సార్. సార్ మేము అడుగుతున్నాం సార్, ఈ ప్రభుత్వం నిజంగా రైతు పక్షపాతి ప్రభుత్వం అయితే వీటికి సమాధానం చెప్పగలరు కదా. మిరప దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పొగాకు వరకు సార్, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, శనగ, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, ఇవి కాకుండా హార్టికల్చర్ ఏ పంటకైనా మీరు తీసుకోండి సార్. 2023-24లో ఏదైతే మద్దతు ధర ఎలా ఉంది, 24-25కి వచ్చేసరికి మద్దతు ధర ఎలా ఉంది, లేదంటే 2023-24 తీసుకోండి, ఇప్పుడు ఎలా ఉందో తీసుకోండి. ఏదైతే క్రాప్ ఇయర్. సో మీకు ఒక చిన్న ఉదాహరణ సార్, రాయలసీమ ప్రాంతంలో ఏదైతే పులివెందుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అనంతపురం వరకు బత్తాయి చీనీ నిమ్మ అనేది బాగా ఫేమస్ సార్. ఆ చీనీ నిమ్మకి గత ఏడాది ఏదైతే సీజన్ బట్టి ఒకనొక టైంలో ₹1,00,000 కూడా తగిలింది సార్ టన్ను. కానీ ఈ సంవత్సరం 12,000 నుంచి 17,000 మధ్యలో ఉంది సార్. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో ఫెయిల్ అయిందంటారు రైతులకి. వీళ్ళ గురించి పట్టించుకోరా, వీళ్ళ గురించి మాట్లాడరా? రైట్. సో ఇది కదా మేము అడుగుతున్నాం. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు సార్, మేము ఒక ప్రతిపక్షంగా అడగొచ్చు, తప్పలేదు. అడిగే హక్కు మీకుంది, దాన్ని ఎవరు కాదనలేరు. 1 మినిట్ సార్, 1 మినిట్ సార్. ప్రజలు పడే బాధల్ని, వీళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి ప్రభుత్వానికి చూపించాల్సిన బాధ్యత మా మీద,